హాయ్ ఫ్రెండ్స్, మనం నెవిల్ గొడార్డ్ రచించిన ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ అనే బుక్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం లాస్ట్ పార్ట్ 4వ అధ్యాయానికి వచ్చేసాం. సో 4వ అధ్యాయం ఏంటి? భావన, మన ఫీలింగ్స్. సో బైబిల్ వర్సెస్ గురించి బుక్లో చాలా చోట్ల ఉన్నాయి కదా. అలాగే ఒక వన్ ఆఫ్ ద వర్స్ ఏంటంటే, నా బలం చేతనో లేక నా శక్తి చేతనో కాదు, నా ఆత్మ చేతనతో నేను అనుకున్నది జరుగుతుంది. సో మీరు కోరుకున్న స్థితిని పొందాలంటే మీరు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నారో ముందుగా ఆ భావనను మీలో అభివృద్ధి చేసుకోవాలి. మీరు గమ్యాన్ని సాధించినట్లు భావించాలి. అప్పుడు అది నిజంగా మీ లైఫ్లోకి అవతరిస్తుంది. మన విశ్వాసం ఏదైతే ఉందో అది అనుభూతిని తీసుకొస్తుంది. మీరు కోరుకున్న దాన్ని కాక మీరు ఏ స్థితిలో ఉన్నారో దానినే మీ జీవితంలోకి ఆకర్షిస్తూ ఉంటారు. ఇక్కడ 2 విషయాలు, మీ కోరిక ఒకటి, మీరు ఏ స్థితిలో జీవిస్తున్నారు అన్నది ఒకటి. మీరు కోరికే మీరై జీవిస్తున్నారా, లేకపోతే మీ కోరికతో విడివడి మీరు జీవిస్తున్నారా? మీరు కోరికే మీరై జీవిస్తున్నారనుకోండి, అదే మీ లైఫ్లోకి వస్తుంది. లేదా మీ కోరికతో విడివడి మీరు జీవిస్తున్నారనుకోండి, మీరు ఏదైతే జీవిస్తున్నారో అదే మీ లైఫ్లోకి వస్తుంది. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్నే భావించి, అది జరిగినట్టుగా భావించి ఆ స్థితిలో మీరు ఉంటే కనుక అదే మీకు మేనిఫెస్ట్ అవుతుంది బయటికి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫీలింగ్. ఆ భావన యొక్క శక్తి అటువంటిది. మన భావోద్వేగాలే మన యొక్క సృష్టికి మూలం. మీరు ఏదైనా పొందాలంటే దాన్ని కోరుకోవడమే కాదండోయ్, మీరు దానిని ఇప్పటికే పొందినట్లుగా అనుభూతి చెందాలి. ఈ పుస్తకం అంతా చెప్తుంది అదే కదా. కోరుకోవడం వరకే కాదు, దానిని ఆల్రెడీ పొందినట్లుగా మనం అనుభూతి చెందాలి. మీరు మిమ్మల్ని ఏమని నమ్ముకుంటున్నారో అదే మీరు. అండ్ మీ విశ్వాసం ఏదైతే ఉందో అదే మీ శక్తి. దేవుడినో లేకపోతే ఇంకొక సూపర్ పవర్నో నమ్మడం కాదు, మీరు దేవుడని నమ్మండి. జీసస్ ఉన్నారు అంటే యేసుక్రీస్తు ఉన్నారు. తనను తాను దేవుడుగా భావించి దేవుని యొక్క పనులను చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. అప్పుడు మీరు నేను కూడా గాడే కదా. అప్పుడు నేను కూడా ఒక దైవాన్ని నమ్మి నా చేసే ప్రతి పనిలోని దైవత్వంతో నేను పనులు చేయాలి కదా. ఆ దేవుడిగా నన్ను నేను భావించుకోవాలి కదా. నేను నా తండ్రితో పూర్తి ఏకత్వంలో ఉన్నాను అన్న దాన్ని నేను విశ్వసించాలి కదా. సో భావం అన్నది ఎంతో ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. అది ఒక లా. అదే మనకి ప్రేయర్లో తోడ్పడుతుంది, అదే మనకి నిద్రతో తోడ్పడుతుంది. మన భావం ఏ విధంగా అయితే ఉందో అదే అన్నిటికీ మూల కారణం. లేదు, నన్ను నేను దైవం అని నేను అనుకోవడం లేదు. సరే, బయటున్న దైవాన్ని నమ్ము. ఆ నమ్మకం ఎంత దృఢంగా పెట్టుకుంటావంటే, ఎంత మంచి భావనతో ఉంటావంటే, ఎంత దృఢమైన భావనతో ఉంటావంటే అది ఆ కోరిక నెరవేరేది అంతా. ఎయిదర్ మిమ్మల్ని మీరన్నా నమ్మాలి, లేదంటే ఆ దేవుడినన్నా నమ్మాలి. కానీ ఆ దేవుడు అన్నది ఎక్కడో విడివడలేదు కదా, మీలోనే ఉన్నది. ఈరోజు కాకపోతే రేపన్నా మీరు నేనే దైవం అన్న దాంట్లోకి వస్తారు. ఆ ఏకత్వాన్ని అంగీకరించాల్సి వస్తుంది. అది ఇప్పుడే చేయొచ్చు కదా. సో భావం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నేను నా తండ్రితో ఏకత్వంలో ఉన్నాను అని దాన్ని మనం విశ్వసించాలి. అండ్ మన భావోద్వేగాలే సృష్టికి మూలం అన్నదాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో అది ఇదివరకు మన యొక్క భావనల యొక్క ప్రతిఫలం అన్నది గుర్తించాలి. అండ్ ఏదైతే కోరుకుంటున్నామో అది ఇప్పుడు మనం చేసే భావస్థితి
దాన్ని నిర్దేశిస్తుంది అన్నది అర్థం చేసుకోవాలి. భావం. మీరు మీ కోరిక నెరవేరిన భావంలో ఉంటే, ఇప్పుడు దాన్ని మీరు చూడగలిగితే, ఇప్పుడు దాన్ని మీరు విశ్వసించగలిగితే, అది మీ జీవితంలో అతి త్వరలో అనివార్యంగా నిజమవుతుంది. సహజ సిద్ధంగా నిజమవుతుంది. అంతే. ఈ బుక్ సిరీస్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని నేను అనుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది ఈ బుక్ని చదువుతుంటే. ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉన్నాను అన్నది నాకు అర్థమైంది. ఎక్కడ నేను మిస్టేక్స్ చేస్తున్నానని అర్థమైంది. ఎక్కడ నేను నేర్చుకోవాలి, ఏ విధంగా నేను ముందుకెళ్ళాలి, ఏ విధంగా నన్ను నేను చూసుకోవాలి అన్నది నాకు ఎక్కడో అర్థమైనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నుంచి నేను ఆ దిశగా నా అడుగులు వేయాలి అన్న దాంట్లో నేనున్నాను. అలాగే మీకు ఈ బుక్ ఎలా అనిపించింది? మీకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టేక్ అవే పాయింట్ ఉంటుంది కదా! ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ నచ్చుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఇది నాది అని అనిపిస్తుంది. అలా ఈ బుక్‌లో ఏంటి అన్నది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ ఛానల్ అనేది ఒక విధంగా నా యొక్క ఫ్యూచర్ సెల్ఫ్ కోసం నేను పెట్టుకుంది. నన్ను నేను తెలుసుకోవడానికి పెట్టుకుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత నాకెప్పుడైనా లోగా అనిపించి, నా కోసం నాకంటూ కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా! ఆ ప్రశ్నలకి సమాధానం ఈ ఛానల్ అయ్యుండొచ్చు. ఇక్కడ నేను ఏదైతే ట్రాన్స్లేట్ చేస్తున్నానో బుక్స్, అందులో ఉండే జ్ఞానం, అది నాకు బేస్ కింద నాకు నేను క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ నాలో ఉన్న ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి అన్నది నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాము. సో నా ఈ చిన్న జర్నీలో వేరే వాళ్ళకి ఎవరికన్నా ఒక్క పాయింట్ అన్నా వాళ్ళకి తెలిసి, లేకపోతే నా జర్నీ ద్వారా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న ఒక భావన ఈ ఛానల్ అనమాట. అండ్ మీ అందరినీ నేను చూడలేను అండ్ మీరు నన్ను చూడలేరు, నా వాయిస్ తప్ప. సో మీరు ఏదైనా కమెంట్ చేస్తే త్రూ కమెంట్స్ ఐ కెన్ ఫీల్ కనెక్టెడ్. నా ఫ్యామిలీ ఇంకా చాలా పెద్దగా ఉంది అన్న ఆ ఫీలింగ్, ఇట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చాయి అని అనిపిస్తే, లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా, మీ సర్కిల్స్లో ఎవరికన్నా ఈ నాలెడ్జ్ అవసరం అని అనిపిస్తే అప్పుడు షేర్ చేయండి. జస్ట్ ఫర్ ఫన్ ఆర్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ మటుకు షేర్ చేయొద్దు. ఎందుకంటే ఐ బిలీవ్ దాట్ ఎప్పుడు ఎవరికి ఏది కావాలో అది వాళ్ళకి వెళ్తుంది. అండ్ ఈ లైఫ్లో సమ్వేర్ ఐ ఫీల్ దాట్ చాలా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోతుంది అందరి మీద. లెక్కలేనంత ఇన్ఫర్మేషన్ అన్నది ఎప్పుడు చాలా ఛానల్స్ ద్వారా, చాలా రకరకాల ఫ్రీక్వెన్సీస్ ద్వారా మనకి అందుతోంది. న్యూస్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అయ్యుండొచ్చు, లెక్కలేనన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వి గెట్ లాస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ దాట్. నాకు అలా నా ఛానల్ ఉండడం కానీ, నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు అలా ఉండడం కానీ నాకు పెద్దగా నచ్చదు. ఇది జెన్యూన్ అని అనిపిస్తే యూ కెన్ షేర్, నాట్ జస్ట్ ఫర్ ఫన్. ఏదో ఊరికనే షేర్ చేసామన్నట్టు కాదు. నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా పెద్దగా ఎక్కడ చెప్పను, ఎందుకంటే అది మీ ఇష్టం. దట్స్ యువర్ ఓన్ విల్. నాకు ఐఎమ్ వెరీ క్లియర్ నాకు ఈ ఛానల్ ఏంటి అన్నది. దిస్ ఈస్ ద బేస్ ఐఎమ్ బిల్డింగ్ ఫర్ మై ఫ్యూచర్ సెల్ఫ్. అండ్ నాట్ జస్ట్ మై ఫ్యూచర్ సెల్ఫ్, నా ఫ్యూచర్ సెల్ఫ్కే కాకుండా నా ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న నేనేంటో అర్థమయ్యే ఒక స్థితి
లేకపోతే ఒక మార్గాన్నో నేను ఎంచుకున్నట్టు ఇది నాకు ఒక విధమైన కనెక్ట్ అయి ఉండొచ్చు యూనివర్స్తో. ఆర్ ఇట్స్ విత్ ఇన్ ద గేమ్ అయి ఉండొచ్చు, ఇన్ ద గేమ్ ఆఫ్ ద యూనివర్స్. ఐ ట్రూలీ ఫీల్ దట్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు దేనికోసమైతే పరుగు పెడుతున్నారో ఆ పరుగుకి ఒక అర్థం చేకూరాలని అండ్ వాళ్ళ స్థితిగతుల్ని అర్థం చేసుకుంటారని అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ ఫర్ ఇట్ దే ఫీల్ దెమ్సెల్వ్స్ యాజ్ వన్ ఇన్ ద యూనివర్స్. ఈ ప్రపంచంలో వాళ్ళని వాళ్ళు ఒకటిగా చూసుకోగలుగుతారని భావిస్తున్నాను. వాళ్ళని వాళ్ళు తెలుసుకోగలుగుతారని భావిస్తున్నాను. అండ్ వీలైనంత వరకు మీరు మీ పాత్ ఎలా ఉంది అన్నదాన్ని సరిచేసుకోవడంలో ఉంచండి. బయట ఉన్న ప్రపంచమంతా అది దానికి అదిగా నడుస్తూ ఉంటుంది. అండ్ మనం కూడా మనం ఎలా అయితే ఉన్నామో అది మన ప్రతిబింబం కాబట్టి మన ప్రతిబింబాన్ని మనం చూడగలిగేటట్టు అయితే ఉండాలి కదా. దాని నుంచి మనం పారిపోవడం ఏంటి? వీలైనంత అందంగా మనం దాన్ని చిత్రీకరిద్దాం. వీలైనంత విశ్వాసంతో మనం ముందుకి అడుగులు వేద్దాం. స్టే కనెక్టెడ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక బుక్తో, ఒక మీనింగ్ఫుల్ బుక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. అండ్ మీ అందరూ కూడా మిమ్మల్ని మీ ట్రూ సెల్ఫ్స్ని అనుభూతి చెందాలని నేను ప్రార్థిస్తున్నాను. అండ్ నన్ను నేను తెలుసుకోవాలి ఈ జర్నీలో అన్నది అండ్ తెలుసుకుంటాను అని నేను విశ్వసిస్తున్నాను. లెట్స్ ఆల్ గ్రో టుగెదర్, లెట్స్ ఆల్ వాక్ టుగెదర్, లెట్స్ ఆల్ learn together, and let's all master together. Let's be creators from now onwards, and let's paint our lives the way we want. మనల్ని మనం చిత్రీకరించుకుందాం. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.